మన దేశ రాజకీయాలు అబ్జర్వ్ చేస్తే చాలా తక్కువగా మీటింగ్ విషయాలు లీకులు బయటకు వచ్చే అతి సీక్రెట్ మీటింగ్ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ సిడబ్ల్యూసి మీటింగ్ అంటారు సీనియర్లు. నిజమే, అందులో ఉండే సభ్యులు డిపార్ట్మెంట్ కన్నా కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనేది యూపీఏ 1, యూపీఏ 2లో స్పష్టమైంది. అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా నిర్ణయాలు తీసుకుంటే బయట లీకులు ఎలా వెళుతున్నాయి అని చాలాసార్లు సహచరులతో మాట్లాడిన సందర్భాలు అనేకం. ఇక ఏపీలో పరిస్థితి వేరుగా ఉంటోంది అంటున్నారు మేధావులు. ముందు ఆస్థాన మీడియాకు తెలియాలి, తర్వాత సీఎం మంత్రులకు చెబుతారు అనేలా ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఆ మీడియా హౌస్లు ఒప్పుకున్నా లేకపోయినా సోషల్ మీడియా మాత్రం వీరి బండారం బయట పెడుతూనే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు క్షేత్రస్థాయి మీటింగ్ పెట్టినా జగన్ గురించి మాట్లాడుకోవడం కామన్. కార్యకర్తల సంక్షేమం చూసుకుని నేరుగా మంత్రి అయిన వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మంత్రి నారా లోకేష్ అంటారు దేశంలోని సీనియర్ రాజకీయ నాయకులు. చాలా రోజులుగా ఏదైనా సమావేశాలు సభలు జరుగుతున్నా ముందుగా టీడీపీ తొలి పలుకులు జగన్పై విమర్శలు అనేది అందరికీ తెలిసిందే. తెలుగు వాడ నుంచి మహానాడు వరకు సేమ్ పాలసీ అనేది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ దీనిపై వైసీపీ నాయకులు చెప్పే వెర్షన్ వేరుగా ఉంటుంది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మిగిలిన సహచర మంత్రులు జగన్ని తలుచుకొని రోజు ఉండదు. కానీ జగన్ మాత్రం మీటింగుల్లో టీడీపీ గురించి, ఆ సర్కారు వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ మాత్రమే మాట్లాడతారు అని అంటున్నారు వైసీపీ నాయకులు. అది వారికి జగన్కి ముఖ్యమైన తేడా అనేది వారి వాదన. లోకేష్ మీపై ఇలాంటి కామెంట్ చేశారు అంటే అలాంటి చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకూడదు. చిన్న కుర్రాడు ఎందుకయ్యా మనకి అని సరదాగా నవ్వి వదిలేస్తారట జగన్. ఇంకా సీనియర్ ఎమ్మెల్యేల గురించి మాట్లాడు, చర్చిద్దామని సలహా ఇస్తారట. నేరుగా పదవులకు వచ్చాడు, అందుకే అతనికి ఇంకా రాజకీయం అలవాటు కావాలి, తడబాటు అందుకే వస్తోందని జగన్ చాలా లైట్గా తీసుకుంటారట. వైసీపీ నాయకులు లోటస్ పాండ్ వేదికగా ఈ విషయమే చర్చించుకుంటున్నారు. జగన్ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.